మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పిన్నెల్లి వాహనాలను సంగారెడ్డి సమీపంలో కంది దగ్గర పోలీసులు గుర్తించారు. తమ కార్లను వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయారని తెలుస్తోంది. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై ఈ నెల 20న కేసు నమోదు చేసినట్లు రాష్ట ఎన్నికల అధికారి తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, 10 minutes. ఎస్ నాగేశ్వరరావు, ఓకేనన్నా, అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం సంచలనంగా రేకెత్తిస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు ముగిసిన అనంతరం కూడా ఎన్నికలు ముగిసిన రోజు నుంచి ఆ నేటికి కూడా పల్నాడు జిల్లాలో కొద్ది గొప్ప ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు జరిగిన ఆ 3వ రోజు దాకా కూడా అగ్నిగుండం లాగా పల్నాడు నియోజకవర్గం మారిందనట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద ఆ 202 పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆ ఏదైతే పోలింగ్ జరుగుతున్న ప్రక్రియలో మధ్యలో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఏదైతే ఆ పోలింగ్ సరళిని కూడా చూస్తా ఒకసారిగా కోపదిరుకులైన ఆయన అక్కడ ఆ టీడీపీ ఓటు బ్యాంకింగ్ పడుతుందని కానీ టీడీపీ వారికి సంబంధించిన ఆ ఓట్లు అధికంగా పోలవుతున్న నేపథ్యంలో ఆ ఈవీఎం ప్యాడ్ల దగ్గరికి వెళ్ళి ఒకసారిగా ఈవీఎం ప్యాడ్లని బయటకు తీసి 2 సార్లు పగలగొట్టిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ ఈవీఎం పూర్తిగా ధ్వంసమైంది. ఆ ఈవీఎం ధ్వంసమైన క్రమంలో కూడా ఏదైతే ఆ పోలింగ్ కేంద్రం 202 ఉందో అక్కడ ఆ సంఘటనకు సంబంధించి కూడా సిట్టు 5 రోజుల తర్వాత ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశం మీద సీరియస్ అయింది. ఆ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన నేపథ్యంలో కూడా పల్నాడు జిల్లాలో ఎందుకు అన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, ఆ గత 2019 కానీ అలాగే 2014 కానీ ఈ 2 ఎన్నికలకు సంబంధించి కూడా ఆ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగగా ఆ నేడు మాత్రం ఎందుకు 2024 ఎన్నికల్లో జరుగుతున్న క్రమంలో ఎందుకు అంత పెద్ద ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అన్న కోణంలో కూడా ఆ పెద్ద ఎత్తున విచారణ చేపట్టమని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఆదేశాలు చేసిన నేపథ్యంలో హుటాహుటిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కానీ రాష్ట్ర డీజీపీ కానీ ఆ ఇరువురికి నోటీసులు అందజేసింది. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శికి కూడా అందజేసిన నేపథ్యంలో అప్పుడప్పుడు హుటాహుటిన కూడా ఆ 24 గంటల్లోపు సిట్టుని ఏర్పాటు చేశారు. ఈ సిట్టుని ఏర్పాటు చేసిన క్రమంలో సిట్టు పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లా 3 జిల్లాల్లో కూడా ఎందుకు అవాంఛనీయ సంఘటనలు, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అధికారులు వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు అన్న కోణంలో దానిని విచారణ చేపట్టిన క్రమంలో ఆ పల్నాడులో విచారణ చేస్తున్న సందర్భంలో విస్తుగొలిపే నిజాలు కూడా బయటకు వచ్చినాయని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాలవాయి గేటు గ్రామంలోని 202 పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన
సంబంధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేస్తున్న సీసీ ఫుటేజ్ రికార్డు సిట్ అధికారులకు దొరికింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే సిట్ అధికారులు విచారణ చేసిందో మొత్తం కూడా రాష్ట్ర డీజీపీకి విచారణ నిమిత్తం కూడా రాష్ట్ర డీజీపీకి మొత్తం అందజేశారు. అందజేసిన క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటన బయటకు వచ్చింది. ఒకసారిగా సీసీ ఫుటేజ్ బయటికి రావడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా అంశం మారింది. ఇదే అంశం కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్తే ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉపేక్షించేది లేదు, ఎందుకు మీరు దీన్ని అంత అజాగ్రత్తగా చూసుకున్నారన్న కోణంలో విచారణ చేపట్టమంది. ఎట్టి పరిస్థితుల్లో బుధవారం రోజు సాయంత్రం అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఆ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఆ పూర్తి వివరాలు కూడా మొత్తం తన ముందు 5 గంటలకు టేబుల్ ముందు ఉంచాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనన్ గారిని అలాగే రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఈ ఆదేశించిన క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన క్రమంలోనే ఆయన మీద మూడు అత్యంత కఠినమైన సెక్షన్ల కింద చట్టాల కింద దాదాపుగా 10 సెక్షన్ల కేసులు నాగేశ్వరరావు పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? నాగేశ్వరరావు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏముంది మీ దగ్గర సమాచారం దీనికి సంబంధించి? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పిన్నెల్లి వాహనాలను సంగారెడ్డి సమీపంలో కంది దగ్గర పోలీసులు గుర్తించారు. తమ కార్లను వదిలేసి పిన్నెల్లి సోదరులైతే పారిపోయినట్లు తెలుస్తోంది. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసంపై కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై నెల 20 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అయితే 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తానికైతే పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నాగేశ్వరరావు, ఇచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసు విషయంలో సంచలనంగా నమోదైంది. ఏదైతే ఎన్నికల సంఘం తన ముందు బుధవారం సాయంత్రం 5 గంటల లోపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పూర్తి వివరాలతో సహా తన ముందు హాజరుపరచాలని ఆ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి గాని రాష్ట్ర డీజీపీకి గాని రాష్ట్ర పిన్నెల్లి అధికారికి గాని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే 24 గంటల్లో నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన 24 గంటల్లోపే ఆంధ్ర పోలీసులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని
సంచలనాలు పేరు 24 గంటల్లోపే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీసులు. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలో ఏదైతే సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి దరిదాపుల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ ఫామ్ హౌస్ వద్ద అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన రెంటచింతల గ్రామంలోని పాలవ గేటు వద్ద ఈవీఎంల ధ్వంసం కేసుకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కనీ విని ఎరిగిన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా ఒక శాసనసభ్యుడికి ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఈవీఎంల ధ్వంసం ప్రభుత్వ ఆస్తిని నష్టం కొలిపినందుకు కూడా పలు చట్టాల కింద 3 అత్యంత చట్టాలలోని 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన ప్రక్రియలో నిన్న సాయంత్రం అంటే దాదాపుగా 17వ తారీఖు నుంచి ఇప్పటిదాకా కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన అదుపులోకి తీసుకున్న సంఘటన గానీ కేసు నమోదు చేసిన సంఘటన గానీ బయట ఎక్కడా తెలియరాలేదు. అయితే ఒకసారిగా సిట్టు విచారణలో బయటపడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసు ఒకసారిగా రాష్ట్రంలో సంచలనంగా మారింది. సంచలనంగా మారిన నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తన ముందు బుధవారం సాయంత్రం 5 గంటలలోపు అంటే నిన్న సాయంత్రం మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీకి గానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన సీఈఓ ముఖేష్ కుమార్ మీనన్ గానీ ఇరువురికి కూడా ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 24 గంటల లోపు తన ముందు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన పూర్తి వివరాలు ఫైల్తో హాజరుపరచాలని చెప్పగా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు గానీ రాష్ట్ర ఎన్నికల సంఘం గానీ 24 గంటలు గడవక ముందే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా 3 సెక్షన్ల కింద సిఆర్పీ గానీ పీపీఆర్పీ గానీ ఆర్పీ కింద కానీ దాదాపుగా 3 కఠినమైన చట్టాలలోని 10 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన అనంతరం కూడా నిన్న సాయంత్రం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో గాలించారు. అయితే తెలంగాణ పరిసర ప్రాంతాల్లోనే తెలంగాణలో ఉన్నాడని తెలిసిన పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారంతో కూడా రాత్రి నుంచి ఇప్పటిదాకా కూడా పలు సందర్భాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఎదుగుతున్న క్రమంలో ఉదయం 10-10:30 గంటల సమయంలో సంగారెడ్డి జిల్లాలోని కంది గ్రామం వద్ద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనాలు దొరికాయి. ఈ క్రమంలోనే పోలీసులు కొంత దూరం కూడా వాహనాలు వెంబడించిన క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనాల నుంచి తప్పించుకొని ఇంకో ప్రదేశానికి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అయితే పూర్తి వివరాలు తెలియరావాల్సింది కానీ కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం వరకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. ఈ విషయంలో ఏదైతే తెలంగాణకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ స్పెషల్ బెటాలియన్ గానీ ఏదైతే తెలంగాణ ఎస్బీ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీసు సపోర్ట్ గా చేసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా అదే పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎస్పీ మల్లికార్జున ఖర్గే కూడా పూర్తి స్థాయిలో దీని గురించి 24 గంటలు గడవక ముందే పట్టుకోవడం అభినందించదగ్గ విషయం. ఏదైతే తెలంగాణ మొత్తానికి ఈవీఎం ధ్వంసం తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అయితే